Hi, hello, welcome to Multimedia. So successfully we get JEE advanced result on June 2nd. సో ఆ జూన్ 3 నుంచి అయితే జోషా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. దానికోసం అని చెప్పేసి అయితే మనకి టాప్ 10 ఐఐటీస్, టాప్ 10 ఎన్ఐటీస్, టాప్ 10 ట్రిపుల్ ఐటీస్, టాప్ 10 GFTI మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అలాగే ఫీ స్ట్రక్చర్ గురించి కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ద టాప్ 10 ఐఐటి. ఇన్స్టిట్యూషన్ నేము, ఫుల్ నేము, స్టేట్, ఇట్ మీన్స్ ఏ స్టేట్లో అది లొకేట్ అయి ఉందని, అప్రాక్సిమేట్ బీటెక్ ఫీ ఫర్ 4 years. These are the top 10 NITs. These are the top 10 triple ITs. These are the top 10 GFTIs. సో ఫీజు గురించి చూస్తే చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది, నాకు ఫీజు ఎంత ఉంటుంది, నేను ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ, జిఎఫ్ఐటీలో కానీ మనకు వచ్చిన ర్యాంక్ అనేది సంబంధం ఉండదు. ఫీ స్ట్రక్చర్ అనేది మన ఇన్కమ్ మీద బేస్ అయి ఉంటుంది. మన ఫ్యామిలీ ఇన్కమ్ మీద బేస్ అయ్యి అయితే మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ట్యూషన్ ఫీజ్ యూజువల్లీ అరౌండ్ 1 lakh to 1,25,000 పర్ సెమిస్టర్. 4 years వచ్చేసి 8 lakhs to 10 lakhs అయితే అవుతుంది. బట్ నాట్ ఎవ్రీ వన్ పే ఫుల్ అమౌంట్. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే కొంతమంది మాత్రమే ఫుల్ అమౌంట్ పే చేయాలి, కొంతమంది ఫుల్ అమౌంట్ పే చేయని అవసరం లేదు. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి ఏంటివో చూద్దాం. జనరల్ కేటగిరీ ఆర్ ఓబీసీ ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 5 lakhs ఉంటే వాళ్ళకి ట్యూషన్ ఫీజ్ ఫర్ సెమిస్టర్ వచ్చేసి 1,25,000 అయితే ఉంటుంది, 10 lakhs అయితే అవుతుంది. అండ్ కేటగిరీ ఇన్కమ్ ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ ఇన్కమ్ వచ్చేసి 1 lakh to 5 lakhs మధ్యలో ఉంటే మనకు వచ్చేసి ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ వచ్చేసి 41,667 అయితే ఉంటుంది. సో టోటల్ ఇన్ 4 years వచ్చేసి 3,33,336 అయితే ఉంటుంది అప్రాక్సిమేట్గా. జనరల్ కేటగిరీ ఆర్ ఓబీసీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ 1 lakh ఉంటే, లెస్ దెన్ 1 lakh ఉన్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్, సో ట్యూషన్ ఫీజ్ ఫర్ సెమిస్టర్ అనేది అయితే 0 ఉంటుంది. అండ్ టోటల్ ఇన్ 4 years అయితే 0 ఉంటుంది. కేటగిరీ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళ ట్యూషన్ ఫీజ్ ఫర్ సెమిస్టర్ అనేది అయితే 0 ఉంటుంది. అండ్ టోటల్ ఇన్ 4 years అయితే 0 ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంది ట్యూషన్ ఫీజు గురించి మాత్రమే. కానీ మనం వేరే స్టేట్కి వెళ్ళి ఉంటాం కాబట్టి అందులో మనం హాస్టల్లో ఉండాలి. సో దానికంటూ హాస్టల్ ఫీజు ఉంటుంది, మనకి మెస్ ఫీజు ఉంటుంది, అండ్ సమ్ ఎక్స్ట్రా ఎగ్జామ్స్కి కానీ, ల్యాబ్స్కి కానీ వాటికి ఫీజు అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ ఫీజు అనేది ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ అయినా, జస్ట్ క్వాలిఫై అయినా కంపల్సరీ ఈ ఫీజు అయితే అందరు కట్టాల్సిందే. హాస్టల్ ఫీజు వచ్చేసి 12,000 to 20,000 అయితే ఉంటుంది. అండ్ మెస్ ఫీజు వచ్చేసి, మెస్ ఛార్జెస్ వచ్చేసి 20,000 to 30,000 అయితే ఉంటాయి. ఎగ్జామ్, ల్యాబొరేటరీ ఎక్సెట్రా వచ్చేసి 5,000 to 10,000 ఉంటుంది. సో ఈ అయితే అందరు పే చేయాల్సి ఉంటుంది. కేస్ 1 వచ్చేసి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 8 lakhs ఉంటే మనకి ట్యూషన్ ఫీజు అనేది 1,25,000 అయితే ఉంటుంది పర్ సెమిస్టర్. అంటే పర్ ఇయర్లో మనం 2 సెమిస్టర్లు రాస్తాం కాబట్టి 1,25,000 into 8, 4 yearsకి, ఇయర్కి 2 సెమిస్టర్లు రాస్తాం. సో అలాంటప్పుడు 4 yearsకి 8 సెమిస్టర్స్ రాస్తాం కాబట్టి 1,25,000 into 8 వేసుకుంటే 10 lakhs అయితే అవుతుంది ఓన్లీ ట్యూషన్ ఫీజ్. హాస్టల్లో మెస్ ఫీజు వచ్చేసి 40,000 అయితే ఉంటుంది ఇంటూ 4 ఫర్ 4 yearsకి 40,000 into 4 is equals to 1,60,000 అయితే అవుతుంది. సో ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ వాళ్ళ ఇన్కమ్ 8 lakhs ఉన్నట్టయితే వాళ్ళకైతే 11,60,000 అయితే ఖర్చు అవుతుంది ఫర్ 4 years. అండ్ కేస్ 2 వచ్చేసి జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఇన్కమ్ అయితే 70,000 ఉంటుందో వాళ్ళ ట్యూషన్ ఫీజు అనేది అయితే 0 ఉంటుంది. హాస్టల్లో మెస్ ఫీజు వచ్చేసి 40,000 ఉంటుంది పర్ 4 years. 40,000 into 4 is equals to 1,60,000 అయితే ఉంటుంది. సో ఒక జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్కమ్ 70,000 ఉంటే వాళ్ళకి టోటల్గా 1,60,000 అయితే ఖర్చు అవుతుంది ఫర్ 4 years. సో కేస్ 3 వచ్చేసి ఎస్సీ స్టూడెంట్స్ ఇన్కమ్ వచ్చేసి 10 lakhs ఉన్నా కానీ, ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ 10 lakhs ఉన్నా కానీ ట్యూషన్ ఫీజు అనేది 0 ఉంటుంది. హాస్టల్లో మెస్ ఫీజు అనేది 40,000 ఉంటుంది. సో 40,000 into 4 years వేసుకుంటే 1,60,000 అయితే అవుతుంది. సో ఒక ఎస్సీ స్టూడెంట్
తన ఇన్కమ్ 10 lakhs ఉన్నా కానీ తను 4 years చదవడానికి 1,60,000 మాత్రమే అవుతుంది.